తిరుపతి రేణిగుంటలో అగ్ని ప్రమాదం జరిగింది. క్రోమో మెడికేర్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి రేణిగుంటలో అగ్ని ప్రమాదం జరిగింది. క్రోమో మెడికేర్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, గాజుల మండలానికి సంబంధించినటువంటి ఎస్టేట్ లో ఈ యొక్క మందుల కంపెనీకి సంబంధించినటువంటి రియాక్టర్ పేలింది. సుమిత్ర, మొత్తంగా ఆ యొక్క మందులు బీపీ కి వాడేటువంటి మందుల్ని అక్కడ తయారు చేస్తుంటారు. అంటే రెండు రకాల, అంటే ఒక మందు తయారు చేయాలంటే పలు రకాలైనటువంటి లిక్విడ్లు అని కలిపి దాన్ని గట్టిగా పౌడర్ లాగా తయారు చేస్తారు. ఆ లిక్విడ్లు ఏదైతే వచ్చి కలిసేటువంటి దాన్ని రియాక్టర్ అంటారు. ఆ రియాక్టర్ దగ్గర ఈ లిక్విడ్లన్నీ వచ్చే దగ్గర ఉండే ఆ రియాక్టర్ లో పేలుడు సంభవించింది. ఆ లిక్విడ్లు కలిసే చోట కొంచెం హీట్ గానే ఉంటుంది. ఆ తర్వాత దాన్ని కూల్ చేస్తారు. పౌడర్ అవుతుంది. పౌడర్ తర్వాత కూల్ చేసి మాత్రలు చేసే పరిస్థితి ఉంటుంది. ఆ రియాక్టర్ పేలడం తోటి ఆ వేడి పౌడర్ యొక్క ఇద్దరు కార్మికుల మీద పడడం తోటి 60% వరకు శరీరం కాలిపోయింది. వాళ్ళని ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకొచ్చి సీరియస్ గా ఉంది అని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ కష్టమని చెప్పడం తోటి ఇమీడియట్ గా చెన్నైకి తరలించారు. ఇప్పుడు కూడా ప్రాణాపాయ స్థితి ఉంది. మరోవైపు ఈ యొక్క రియాక్టర్ కి సంబంధించినటువంటి దీంట్లో ఆ సమయం భోజన సమయం 1 గంటకు జరిగింది. ఆ సమయంలో భోజనానికి వెళ్లడం వల్ల ఇద్దరు మాత్రం ఉండడం వల్ల ఇద్దరు ఇబ్బంది పడ్డారు. అదే కనుక ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ జరిగి ఉంటే సుమారు 30 మంది వరకు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితికి గురయ్యేవారు అని తెలుస్తోంది. మొత్తంగా ఈ సంఘటన అయితే మాత్రం ఆ యొక్క మందుల కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా తీవ్రంగా భయానికి గురి చేసింది. ఇమీడియట్ గా ఇట్లాంటి జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తాం. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ దినేష్.